అడవిలో ఒక గొరెల్ల ఉండేది. దాని పేరు మధు. ఒకరోజు బైక్పై వెళుతుండగా వాడికి కొందరు గుంపులుగా నిలబడి ఉండడం చూశాడు. బైక్పై నుండి దిగి చూశాడు. అక్కడ జంతువుల విన్యాసాలు జరుగుతున్నాయి. హడావిడిగా బైక్పై ఎక్కి తన మిత్రుడైన ఎలుగుబంటి వద్దకు వచ్చాడు. మిత్రమా, త్వరగా రా, నీకు విన్యాసాలు చూపిస్తా. ఏంటి మధు, విన్యాసాలు అంటున్నావు? ఎక్కడ జరుగుతున్నాయి? ఇంకా ఎక్కడ, మన అడవిలోనే. నేను ఇప్పుడే చూసి వస్తున్నా. భలేగా చేస్తున్నారు. అవునా, సరే పద. అలా ఎలుగుబంటి మరియు మధు బైక్పై ఎక్కి వెళుతుండగా వాళ్ళకి ఒక పులి కనిపించింది. ఒరే మధు, ఆగరా, ఎక్కడికి కంగారు పడుతూ వెళ్తున్నారు మీరు? మరేమీ లేదన్నా, మన అడవిలో జంతువుల విన్యాసం జరుగుతుంది, చూసి వద్దామని వెళుతున్నాము. నేను కూడా వస్తానురా. అలాగే అన్నా, వచ్చి ఎక్కు. ముగ్గురు ఒకే బైక్పై కూర్చొని వెళ్ళారు. అలా వెళుతుండగా వాళ్ళకి ఒక సింహం కనిపించింది. వాళ్ళని ఆపి ఇలా అంటుంది. అందరూ ఎక్కడికి వెళుతున్నారు? ఏంటి మధు, ఎక్కడికి వీళ్ళిద్దరినీ తీసుకొని వెళ్తున్నావు? ఎక్కడికి లేదు సింహం మామ, మన అడవిలో జంతువుల విన్యాసాలు జరుగుతున్నాయి, అందుకే వెళుతున్నాము. ఒరే, నేను కూడా వస్తానురా, నాకు చూడాలి అనిపిస్తుంది. సరే, నువ్వు కూడా ఎక్కు మామా. నలుగురు ఒకే బైక్పై ఎంతో కష్టపడుతూ వెళ్ళారు. వాళ్ళని చూసి మిగిలిన జంతువులు కూడా పరుగు తీస్తూ వాళ్ళ బైక్పై ఎక్కాయి. ఫలితంగా బైక్ బరువును తట్టుకోలేక పడిపోయింది. అంతే, అందరూ పడిపోయారు ఒకరి మీద ఒకరు. విన్యాసాలు చూడడానికి వెళ్ళిన వాళ్ళు చివరికి వాళ్ళ విన్యాసాలు వాళ్ళే చూశారు.